హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను. ఐస్ క్రీమ్ మా చెల్లి చేసిందనమాట. మేమైతే తక్కువ క్వాంటిటీయే ఫస్ట్ చేస్తున్నాము, అందుకే 1/2 లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుంటున్నాము. అవి వేడెక్కేలోపే మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ తీసుకొని పాలల్లో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మేగడ రాకుండా కలుపుతూ ఉండాలి. మేగడ వచ్చేస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది సరిగా రాదనమాట. ఇంకా అవి వేడెక్కిన తర్వాత అందులో ఒక 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మరీ వేసుకోకండి, మళ్ళీ మధ్యలో మనము పంచదారని కరిగి పెట్టుకొని వేసుకుంటాం కాబట్టి. ఆ తర్వాత అందులోనే మన కార్న్ఫ్లోర్ ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలుగా వెంటనే అయిపోతుంది అన్నమాట. ఇలా కలుపుతూ చిక్కని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా చిక్కగా రావాలన్నమాట. ఎంత బాగా కన్సిస్టెన్సీ స్మూత్గా వస్తే ఐస్ క్రీమ్ అంత బాగా వస్తుందన్నమాట. సో మేమైతే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాము. మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, అది ఆప్షనల్. చిన్న చెంచాలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వానలు స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి అనుకుంటున్నారు కదా. కొంతమంది వాన పడుతుంటే చల్లగా ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. సో ఇలా ఫుడ్ కలర్ కలిపిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి, జస్ట్ మనకి కలర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటాము అంతే. ఇలా కన్సిస్టెన్సీని చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో గిన్నెలో ఒక 1/2 కప్పు పంచదార తీసుకొని నీళ్ళు ఏమీ లేకుండా కరగపెట్టుకోవాలి. ఇలా కరుగుతున్న దాంట్లో మనము ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇది వచ్చేసి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటాము. నీళ్ళైతే ఏమీ యాడ్ చేయొద్దు, ఓన్లీ పంచదార కరిగి ఆ వాటర్లో మాత్రమే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక చెంచాడు, వీడియోలో చూస్తున్నారు కదా, అంతా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో మన డ్రై ఫ్రూట్స్ ఏదైతే వేసుకుంటున్నామో అవన్నీ వేయించుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, మరీ పాకం ముద్దురుగా వచ్చేంత వరకు వేయించుకోకండి, ఎందుకంటే చేదెక్కుతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఆ తర్వాత అవి వేగిపోయాక ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో షుగర్ సిరప్లో పప్పులు వేయించుకున్నాం కదా, అదంతా ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. మేము జీడిపప్పు ఒకటే యూజ్ చేసాము, మీరు బాదం పప్పు ఉంటే క్రష్ చేసి వేసుకోండి, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇంక ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆల్రెడీ మనం పాలు షుగర్ కాగబెట్టి ఉంచుకున్నది ఏదైతే ఉందో ఇలా అయిపోతుంది అన్నమాట గట్టిగా. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా బుడగలు వచ్చేంత వరకు ఒకేసారి కాదు, ఇలా వేసి తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం ఖర్జూర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇందాక షుగర్ సిరప్లో ఏవైతే బాదం పప్పు వేయించుకున్నామో అవి కచ్చాపచ్చగా ఇలా దంచుకొని మన మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొన్ని వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఐస్ క్రీమ్ని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాము. మా దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ లేవన్నమాట, అందుకే ఒక గిన్నెలో వేసి షుగర్ సిరప్ బాదం అవన్నీ వేసేసుకొని ఒక 5 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దానిపైన లేయర్కి అతుక్కునేలాగా కవర్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నారు కదా అలాగా. సో చూస్తున్నారు కదా, 5 hours తర్వాత మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్ అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.